తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. అంబేద్కర్ను అవమానపరుస్తున్న కేసీఆర్కు గుణపాఠం చెప్తామన్నారు. దేశమంతా అంబేద్కర్ జయంతిలో పాల్గొంటే కేసీఆర్ ఎందుకు పాల్గొనరని ప్రశ్నించారు రాములు నాయక్. కేసీఆర్ తీరుకు నిరసనగా ఈ నెల 22 వరకు నిరసనలు చేస్తామన్నారు. ఉద్యోగులు కూడా ఆఫీసుల్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపాలన్నారు. అంబేద్కర్ లేకుంటే గిరిజనులు చట్టసభలకు వెళ్లేవారే కాదన్నారు. గిరిజన నేతలు దీనిపై స్పందించకుంటే ఊళ్లలో తిరగనివ్వమన్నారు రాములు నాయక్. భారతదేశంలో ఏప్రిల్ 14 ప్రపంచంలో గిట్ట బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందరూ జయంతి వేడుకలలో పాల్గొంటారు. కానీ మన ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతిలో పాల్గొనకపోవడం పైన విచారం వ్యక్తం చేస్తున్నాం. అంబేద్కర్ని అవమానపరుస్తున్న ముఖ్యమంత్రిని ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి రాడో చెప్పాలి. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మీ వైఖరి ఏమిటి చెప్పాలి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే మీరు ఎమ్మెల్యేలు కాకపోతుండే. 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు, 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు. ఒక దిక్కు ముఖ్యమంత్రి అవమానపరుస్తుండు అంబేద్కర్కు. మీరు మౌనంగా పాటిస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు. మీరు ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్నారా? ఇవాళ పంజగుట్టలో ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి జీహెచ్ఎంసీ మరియు పోలీస్ చెత్త కుప్పలో పడేయడానికి ముఖ్యమంత్రి స్థాయి ఇంతవరకు ఖండన చేయలేదు. ఎందుకు చేయలేదంటే బాబాసాహెబ్ని అవమానపరచడమే అతనికి చిత్తశుద్ధిగా కనిపిస్తుంది.